ఆ! మోడీ ఏం చెప్తున్నాడంటే యూనియన్ క్యాబినెట్ హాస్ అప్రూవ్డ్ స్కీమ్. ఏం స్కీమ్ గురించి ఎస్టాబ్లిష్ ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్. ఒక మొత్తం ఎకోసిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సింటర్డ్ అంటే ఏంటి? సింటర్డ్ అంటే ఏ మెటీరియల్ దట్ హాస్ అండర్‌గాన్ ద సింటరింగ్ ప్రాసెస్ అన్నమాట. విచ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ఏ పౌడర్ ఆర్ కాంపాక్ట్ మాస్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అన్నమాట. టు కాజ్ పర్టిక్యులర్ పార్టికల్స్ టు ఫ్యూజ్ టుగెదర్ అన్నమాట. అంటే అన్నీ గట్టిగా దగ్గర కావడం into solid coherent piece అన్నమాట. This process increases the strength of the material and creates a strong bond between the particles అన్నమాట. And is used to manufacturing to produce కాంపోనెంట్స్ ఫ్రమ్ మెటల్స్ అండ్ సెరామిక్స్ అండ్ అదర్ మెటీరియల్స్ అన్నమాట. ఇది చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తున్నాడు, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అన్నమాట. అండ్ నియోబిడినియం అన్నమాట. ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు క్రియేట్ ఏ డొమెస్టిక్ కెపాసిటీస్ అండ్ రిడ్యూస్ ఇంపోర్ట్స్. ఇట్ ఆల్సో ఫోకస్ ఆన్ గ్రీన్ టెక్నాలజీస్ అన్నమాట. ఇది చూడు ఇప్పుడు ఇదొక్కటే ఫోకస్ చేద్దాం. ఏంటది ఫుల్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సెంటర్ ఇది రేర్ ఎర్త్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టైప్స్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ వైటల్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్ అనమాట. హ్మ్. అదనమాట. దీని గురించి ఏంటో చూద్దాం. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనమాట. ఈ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఏమి అప్రూవ్ చేసింది? 7,280 క్రోర్స్ ఆఫ్ స్కీమ్ అని మ్యానుఫ్యాక్చర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇన్ ఇండియా అని స్టార్ట్ చేసిందనమాట. అట్ ప్రెజెంట్ ఇండియా డిమాండ్ ఏంటి? ఆర్ఈపీఎం ఈస్ మెట్ ప్రైమర్లీ త్రూ ఇంపోర్ట్స్ అనమాట. మనం ఇంపోర్ట్స్ చైనా దగ్గర ఇంపోర్ట్ చేసుకొని అలా చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్ ఎట్ అనదర్ పుష్ టు secure India's supplies of rare earth magnets ఇదన్నమాట. Another push to secure India's supplies to rare earth magnets. Union Cabinet on Wednesday approved a new first of its kind scheme అన్నమాట. విత్ ఫైనాన్షియల్ అవుట్లే 7,280 crores రూపీస్. అంటే ఆల్మోస్ట్ 7,300 రూపీస్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఇన్ ఇండియా. అప్రూవల్ ఆఫ్ ది స్కీమ్ ఏంటి? నేమ్డ్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కమ్స్ 2 days ఆఫ్టర్ ద కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ స్పెసిఫికల్లీ noted that one of the areas of which India and Canada tremendously potential to cooperate and critical minerals అనమాట. ఇది దిస్ వాస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టూ కంట్రీస్ అని చెప్పారనమాట. ఇది